అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. And what does this mean? What is closing the gap? So actually, at multi-level support to be given to the breastfeeding mothers at every place. So like not even in family, even at workplace, they need to be identified, they need to be heard, they need to be seen, and they need to share their experiences, and we have to give appropriate support to them. హాస్పిటల్స్ అన్నమాట, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అన్నింటిలో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ హెల్తీ అంటే స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ అందులో కొంచెం బ్రెస్ట్ ఫీడింగ్ గురించి సపోర్ట్ ఇచ్చి, అంటే చాలా హాస్పిటల్స్ లో చిన్న చిన్న హాస్పిటల్స్ లో ఇనిషియేషన్ అది తీసుకోరు. సో ఎవ్రీ హాస్పిటల్ షుడ్ డూ దట్. అంటే ఎప్పుడు ఇనిషియేట్ చేయాలి, ఎలా ఇవ్వాలి, ఎలా చేయాలి, ఆ సపోర్ట్ అనేది ప్రతి హెల్త్ కేర్ సిస్టమ్ లోనూ అది డెవలప్ అవ్వాలి. సో ఆరెంజ్ కలర్ వాటిల్లో సో అక్కడ ప్రొడ్యూస్ అయ్యి డక్స్ లోంచి వచ్చి అక్కడ స్టోర్ అయి ఉంటుంది. సో బేబీ అది సక్ చేసినప్పుడు నిప్పుల్ ఏరియా, దాని పైన ఉన్నది బ్లాక్ కలర్ అంతా కూడా ఏరియోలా. సో సక్ చేసినప్పుడు బేబీ నిప్పులే కాదు, ఏరియోలా కూడా సక్ చేయాలి. సో మనకి చాలా మిక్స్ ఉంటాయి, అంటే ఇది ఇలాగే ఉంటుంది, ఇలా ఉంటే అవ్వదు అని చెప్పి. అది కామన్ గా మనం చూసేది ఏంటంటే చాలా మంది నాకు వెళ్తుంది యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ నుండి అది సిగ్నల్ పంపిస్తుంది ప్రొలాక్టిన్ సెక్రెట్ చేయాలి అని చెప్పి. సో బేబీ సక్ చేస్తే, ఎంత సక్ చేస్తే అంత ప్రొలాక్టిన్ రిలీజ్ అవుతుంది, అంత బాగా బ్రెస్ట్ మిల్క్ వస్తుంది అనమాట. సో మోర్ ప్రొలాక్టిన్ ఈస్ సెక్రెటెడ్ అట్ నైట్, అండ్ ప్రొలాక్టిన్ ఆల్సో సప్రెస్ ఓవ్యులేషన్. సో అది ఏంటంటే సప్రెస్ ఓవ్యులేషన్ అన్నప్పుడు జస్ట్ లైక్ లాక్టేషన్ ఎమోనోరియా అంటాం, అంటే మనం ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకోవడానికి ఇష్టపడదు. సో దిస్ ఇస్ ద బ్రెస్ట్ మిల్క్ లో ఫస్ట్ వచ్చేది కొలెస్ట్రాల్ అంటారు, అంటే ఫస్ట్ 3 to 4 days వచ్చేది కొలెస్ట్రాల్. ఎల్లోగా ఉంటుంది, థిక్ గా ఉంటుంది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మిల్క్. చాలా మంది ఫస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇది నెగ్లెక్ట్ అవుతుంటుంది మిల్క్. బట్ ఈ మిల్క్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, దీనివల్ల బేబీకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ప్రీటర్మ్ బేబీస్ అయినా సరే మేము కొలెస్ట్రాల్ తీసుకురామని చెప్తాం క్లియర్ గా. ఎందుకు అంటే ఆ ఫస్ట్ వచ్చే మిల్క్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ కంటైన్స్ లార్జ్ ప్రోటీన్స్, ఇమ్యూనోగ్లోబులిన్స్, అలాగే విటమిన్స్ ఉంటాయి. నెక్స్ట్ 3 to 4 days నుంచి 2 weeks దాకా ట్రాన్సిషనల్ మిల్క్ అని వస్తుంది, అండ్ ఇట్ హ్యాస్ మోర్ ఆఫ్ షుగర్ కంటెంట్ అండ్ ఫ్యాట్. ఆ తర్వాత నుంచి ఇంకా మెచ్యూర్ మిల్క్ వస్తుంది. సో కొలెస్ట్రాల్, 4 మిల్క్, హైండ్ మిల్క్. హైండ్ మిల్క్ కొంచెం థిక్ గా ఉంటుంది, వాటరీగా ఉంటుంది. సో ఈ ఇందులో మళ్ళీ ఫస్ట్ వచ్చే మిల్క్ 4 మిల్క్, తర్వాత మిల్క్ హైండ్ మిల్క్ అంటారు. ఫస్ట్ వచ్చే 4 మిల్క్ మీరు ఎప్పుడైనా చూస్తే చాలా పల్చగా ఉంటుంది, పల్చగా ఉండి బేబీ దాహం తెచ్చడానికి. నెక్స్ట్ వచ్చేది హైండ్ మిల్క్, అంటే కొంచెం సక్ చేసాక హైండ్ మిల్క్ లో ఏంటంటే కొంచెం చిక్కగా వస్తుంది, అందులో ఫ్యాట్ ఉంటుంది ఎక్కువ, దానికి ఆకలి పెరుగుతుంది. చాలా మంది ఏంటంటే బేబీస్ ఒకసారి ఒకవైపు బ్రెస్ట్ ఫీడింగ్ చేసేసి ఆపేస్తారు. సో అప్పుడు వాళ్ళకి దాహమే పెరుగుతుంది, మళ్ళీ ఫీడింగ్ అడుగుతారు, వాళ్ళ ఆకలి సరిపోదు. సో యూజువల్ గా ఒకవైపు బ్రెస్ట్ 15 to 20 minutes ఎఫెక్టివ్ గా ఇవ్వాలి, సో దట్ మొత్తం హైండ్ మిల్క్ కూడా బేబీకి వెళ్ళేలాగా. సైన్స్ ఆఫ్ పొజిషన్ అగైన్ మేడం డిస్కస్ చేస్తారు. సో ఇక్కడ చూస్తే మనకి మెయిన్ మదర్ మెయిన్ కంఫర్టబుల్ గా ఉండాలి, బ్యాక్ సపోర్ట్ తీసుకోవాలి, కంఫర్టబుల్ గా కూర్చొని ఉండాలి, ఏమి పెయిన్స్ అవి లేకుండా ఉండాలి. బేబీ ఏంటంటే బేబీ కూడా హోల్ బాడీ అంతా ఒక స్ట్రైట్ లైన్ లో ఉండి మదర్ సపోర్ట్, హ్యాండ్ మీద సపోర్ట్ ఇవ్వాలి. మదర్ ఎప్పుడు కూడా హ్యాండ్ మీద సపోర్ట్ ఇవ్వాలి, బేబీ అంతా ఒక స్ట్రైట్ లైన్ లో ఉండాలి, అలాగే హెడ్ బాడీ అంతా మదర్ వైపు తిరిగి ఉండాలి, ఎక్కడ మళ్ళీ టర్నింగ్ ఉండకూడదు, నెక్ దగ్గర కానీ అలా స్ట్రైట్ లైన్ లో ఉండాలి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ పొజిషన్స్. ఆ ఫస్ట్ ఏమో గ్రాడింగ్ పొజిషన్, యూజువల్ గా అందరూ యూజ్ చేసే పొజిషన్. మదర్ హ్యాండ్ మీద సపోర్ట్ తీసుకొని బేబీ ఉంటుంది. కిందది ఫుట్బాల్ పొజిషన్ అంటారు, అంటే బేబీ హెడ్ బ్రెస్ట్ వైపు ఉండి మనకి ఉంటుంది. ఇది క్రాస్ గ్రాడింగ్ పొజిషన్, సైడ్ లైన్ పొజిషన్, పడుకొని ఇవ్వటం అనుకుంటుంది. సో ఫస్ట్ ది క్రాడింగ్ పొజిషన్ మోస్ట్ కామన్, సెకండ్ ది క్రాస్ గ్రాడింగ్ అంటాం, అంటే ఆపోజిట్ చేతితో సపోర్ట్ ఇచ్చారు మదర్. సో ఇది ఫుట్బాల్ పొజిషన్. యూజువల్ గా ఫుట్బాల్ పొజిషన్ ట్విన్స్ కి యూజ్ చేస్తాం.
ట్విన్స్ కి ఒకేసారి ఫీడింగ్ ఇవ్వాలి అంటే ఈ ఫుట్బాల్ పొజిషన్ లో ఒక వైపు బేబీకి ఒక వైపు ఇంకో బేబీకి ఇవ్వచ్చు. సో ఇది సైడ్ లైన్ పొజిషన్ పడుకుని ఇస్తారు. సో దీస్ ఆర్ సమ్ సైన్స్ ఆఫ్ గుడ్ అటాచ్మెంట్. ఏంటంటే అంటే బాగా బేబీ కరెక్ట్ గా పడుతుంది అని ఎలా తెలుస్తుంది అంటే బేబీ చిన్ ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ చూస్తే అది కరెక్ట్ పొజిషన్. బేబీ చిన్ క్లోజ్ టు ది బ్రెస్ట్ దగ్గరికి ఆనుకుని ఉండాలి బ్రెస్ట్ కి. తర్వాత పెయిన్ వస్తుంది, మదర్ కూడా పెయిన్ వస్తుంది బేబీ సరిగ్గా టచ్ చేయకపోతే. ఓకే, అండ్ సో బెనిఫిట్స్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ విల్ బి డిస్కస్ బై డాక్టర్ మౌనిక. సో అండ్ ఇంకొకటి ఒక నాన్ న్యూట్రిటివ్ సకింగ్ గురించి కూడా ఒక పాయింట్ చెప్తామండి. అంటే చాలా మంది ప్రీటైమ్ మదర్స్ ఉన్నారు కాబట్టి నాన్ న్యూట్రిటివ్ సకింగ్ ఎందుకన్నామంటే డైరెక్ట్ గా బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకోలేరు. ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, సక్స్ వాళ్ళు రిఫ్లెక్స్ అనేది వాళ్ళకి ఉండదు బేబీస్ ప్రీటైమ్ బేబీస్. సో ఈ నాన్ న్యూట్రిటివ్ సకింగ్ ఏంటంటే వాళ్ళకి సకింగ్ అనేది అలవాటు చేయడానికి. సో ఒకటి వాళ్ళకి ఓరోఫేషియల్ డెవలప్మెంట్ అవుతుంది. అంటే ఓరల్ క్యావిటీ కానివ్వండి, ఈ మ్యాండిబుల్ అంతా కూడా స్ట్రాంగ్ అయ్యి వాళ్ళకి సకింగ్ అలవాటు అవ్వడానికి నాన్ న్యూట్రిటివ్ సకింగ్ అనేది. అది ఒక్కటే కాకుండా బేబీ సక్ చేస్తేనే మనకి పాలు పెరుగుతాయి. సో వన్స్ మదర్ దగ్గరికి వెళ్ళాక అది ఇనిషియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బేబీ సక్ చేయడం అలవాటు అవడమే కాకుండా సక్ చేసినప్పుడు మదర్ కూడా ఫీలింగ్ పెరుగుతుంది. ఎందుకంటే ఈ రోజులు బేబీ మదర్ దగ్గర లేదు కాబట్టి ఆటోమేటిక్ గా ఫీలింగ్ అనేది తక్కువే ఉంటుంది. మీరు వరిలో ఉంటారు, మదర్స్ కూడా చాలా వరిలో ఉంటారు. సో దానికి మదర్ ఫీలింగ్ తగ్గుతుంది. సో వన్స్ వి స్టార్ట్ డూయింగ్ దిస్ కంగారు మదర్ కేర్, నాన్ న్యూట్రిటివ్ సకింగ్, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే సో ఈ బాండింగ్ అది పెరిగి మిల్క్ సెక్రేషన్ మదర్ మిల్క్ ఇంక్రీజ్ చేయడానికి. కిషోర్ ఇక్కడ క్లినికల్ డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ చీఫ్ నియోనటాలజిస్ట్ అండి. నాతో పాటు మేడం లాక్టేషన్ కన్సల్టెంట్ మేడం డాక్టర్ నళిని మేడం. సో మిగిలిన మా టీం మెంబర్స్ డాక్టర్ విజయ్, నెక్స్ట్ డాక్టర్ మౌనిక నియోనటాలజిస్ట్, అండ్ డాక్టర్ రంగా అండ్ డాక్టర్ మౌనిక. సో వీఆర్ ద టీమ్ హియర్. థ్యాంక్ యూ. Very good afternoon to you all and warm welcome to all of you for this World Breastfeeding Week celebrations. My media friends ki, parents ki, as well as healthcare professionals, ikkadiki vachina doctors ki as well as nurses ki warm welcome. So every year manam August 1st nunchi 7th varaku World Breastfeeding Week celebrate chestam. So this is basically to create awareness not only for the parents. So it is to create awareness for the doctors, nurses, parents as well as for the public also. మనకి ఇదివరకు రోజుల్లో ఏంటంటే 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవారు మదర్స్. బట్ ఇప్పుడు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, అంటే మన లైఫ్ స్టైల్ రీజన్స్ అవ్వచ్చు, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఏజ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ మోస్ట్ ఆఫ్ ద మదర్స్ ఆర్ వర్కింగ్ మదర్స్. సో బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఏంటంటే ఇప్పుడు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అవ్వట్లేదు. అంటే ఫస్ట్ 6 months నార్మల్గా అయితే ఫస్ట్ 6 monthsలో మనం ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. అండ్ నార్మల్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈవెన్ 2 years వరకు కూడా కంటిన్యూ చేయొచ్చు. సో ఇట్ హెస్ గాట్ మెనీ బెనిఫిట్స్ ఫర్ ద బేబీ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద మదర్. అంటే బేబీకి వచ్చినప్పటికీ ఏంటంటే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ డయేరియా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినట్టయితే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్కి దూరంగా ఉండొచ్చు. అండ్ ఈవెన్ లాంగ్ టర్మ్ వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కానీ, బేబీస్ వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ కానీ, లేకపోతే వాళ్ళ ఒబిసిటీ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ చాలా బెటర్గా ఉంటాయి. ఒబిసిటీ అనేది తక్కువ ఉంటుంది. సో బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి. అండ్ ఇట్ హెస్ గాట్ మెనీ బెనిఫిట్స్ ఫర్ ద మదర్స్ ఆల్సో. అంటే వాళ్ళకి ఓవేరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన వాళ్ళలో మదర్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి. సో దెర్ ఆర్ మెనీ బెనిఫిట్స్. వీ నో మోస్ట్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఫర్ ద బేబీ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద మదర్. కాకపోతే ఏంటంటే ఇందాక చెప్పిన రీజన్స్ వల్ల ఏంటంటే మనం ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అచీవ్ చేయలేకపోతున్నాం. సో టు క్రియేట్ అవేర్నెస్ యాక్చువల్లీ వీ హ్యావ్ కండక్టెడ్ దిస్ ప్రోగ్రామ్. సో లాస్ట్ 1 weekలో ఏంటంటే ఈచ్ డే వీ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ ఈచ్ టాపిక్. అంటే ఒక ఫస్ట్ డే ఏంటంటే నర్సింగ్ పోస్టర్స్, సో వాళ్ళ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేసాము. సెకండ్ డే ఏంటంటే డైట్, సో యాంటీనేటల్ డైట్ ఏమి ఇవ్వాలి, పోస్ట్నేటల్ డైట్ ఏమి ఇవ్వాలి, సో ఆ ఆస్పెక్ట్లో కాన్సన్ట్రేట్ చేసాం నెక్స్ట్ డే. సో ఈరోజు టాక్స్ కండక్ట్ చేస్తున్నాము బోత్ ఫర్ ద డాక్టర్స్ యాజ్ వెల్ యాజ్ నర్సెస్ అండ్ పేరెంట్స్. సో so each day actually we are doing a separate activity to create awareness for the public as well as for the parents.
అయితే ఈ పర్టికులర్ వీక్ ఈ పర్టికులర్ ఇయర్కి ఏంటంటే థీమ్ WHO యాజ్ వెల్ యాజ్ యూనిసెఫ్ థీమ్ క్లోజింగ్ ద గ్యాప్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్. అంటే ఏంటంటే మనకి బెనిఫిట్స్ అయితే తెలుసు, బట్ వీ హ్యావ్ టు అడ్రస్ ద గ్యాప్స్. సో నార్మల్గా దెర్ ఆర్ సో మెనీ ల్యాక్యునే, అంటే గవర్నమెంట్ వైపు నుంచి అవ్వచ్చు, లేకపోతే విత్ ఇన్ ద ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే హాస్పిటల్ అవ్వచ్చు. సో దెర్ విల్ బి సో మెనీ ల్యాక్యునే విచ్ వీ నీడ్ టు అడ్రస్. సో వాళ్ళకి హాస్పిటల్లో ఉన్నప్పుడు నిరంతరం మనం సపోర్ట్ ఇవ్వాలి. అండ్ బయటికి వెళ్ళిన అంటే డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళు వర్కింగ్ మదర్స్ అయితే కనుక వాళ్ళకి ఆ ఉండే ప్లేస్లో యాక్చువల్గా బ్రెస్ట్ ఫీడింగ్ మనం సపోర్ట్ ఇవ్వడానికి అడిక్వేట్ స్పేస్ ఉండాలి. సో ఇవన్నీ మనం చేయగలిగితేనే దెన్ వీ కెన్ క్లోజ్ ద గ్యాప్ అండ్ బ్రిడ్జ్ ద గ్యాప్స్. సో ఈ ల్యాక్యూన్ అన్ని అడ్రస్ చేయడానికి దిస్ ఈజ్ ద మెయిన్ మోటో ఫర్ దిస్ పర్టికులర్ ఇయర్. అయితే ఇందులో ఏంటంటే నర్సెస్ దే ప్లే ఏ వెరీ క్రూషియల్ రోల్. సో ఎందుకంటే బేబీ పుట్టిన తర్వాత ఇనీషియల్గా చిల్డ్రన్ స్పెషలిస్ట్ మేము యాజ్ ఎ పీడియాట్రిషియన్స్ మేము బేబీని చూసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. బట్ ఇనీషియల్ లైక్ ఫస్ట్ ఫ్యూ డేస్కి వచ్చేటప్పటికి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ సో నర్సెస్ విల్ బి గోయింగ్ టు ద మదర్స్. సో దే హ్యావ్ టు గివ్ యాక్చువల్లీ సపోర్ట్ టు ద మదర్స్. సో దట్స్ వై దే ప్లే వెరీ క్రూషియల్ రోల్. సో వాళ్ళు ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి ఏమైనా పొజిషనింగ్లో ఏమైనా తేడా ఉందా, లేకపోతే అటాచ్మెంట్లో ఏమైనా తేడా ఉందా, ల్యాచింగ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, సో వీటిని ఐడెంటిఫై చేసి వాటిని అడ్రస్ చేయాలి, వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వాలి. సో ఇనీషియల్గా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు చేయలేనిది కూడా నర్సెస్ దే ప్లే ఏ కీ రోల్ ఇన్ ప్రమోటింగ్ బ్రెస్ట్ ఫీడింగ్. So that's why actually like we encourage all the nurses to actively participate and to understand the benefits as well as to promote breastfeeding. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.